గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు జనం పట్టం కట్టారు. చాలా చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు గూండాలతో దాడులు చేసినా కూడా విరవకుండా ఓటర్లు బీఆర్ఎస్కే మద్దతుగా నిలిచారు. జగిత్యాల జిల్లా కేసీఆర్ తండాలో గుగ్లావత్ మంజుల విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీలో గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ 113 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నవేగవ్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండురంగు విజయం సాధించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నార్కట్పల్లి మండలం కొండపాకగూడెం గ్రామ సర్పంచిగా దాసరి మల్లేష్ 62 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం కోటాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ఆకుల శ్యామ్ ఘన విజయం సాధించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి లత రాథోడ్ విజయం సాధించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్ చెప్పండి. సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల అభ్యర్థులు బోని కొడుతున్నటువంటి సందర్భం కనిపించింది. అయితే ఎన్నికల ప్రచారాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల ప్రచారం జరుగుతుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలనే విధంగా కూడా కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అలాంటి దాఖలాలు ఎక్కడికక్కడ కనిపించాయి. మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారన్నటువంటి ఒక అంశం ఉండేది. అది ఇవాళ ఎక్కడ చూసినా కూడా అలాంటి మాటలకు కావచ్చు, అలాంటి అంశాలన్నీ కూడా పటాపంచలేనటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక గ్రామాల్లో మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వార్డులకు సంబంధించి మొదటగా వార్డులకు సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. ఆ వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భం. వరంగల్ జిల్లాలో వర్ధనపేట మండలం రామ్దాన్ తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకన్న విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక జనగామ జిల్లాలో కూడా బీఆర్ఎస్ బోని కొట్టింది. ఎక్కడ చూసినా మొదటగా గెలిచినటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ 502 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగితే ఇప్పటికే దాదాపు 10 గ్రామ పంచాయతీల మీద ఇవాళ గులాబీ జెండా ఎగిరినటువంటి పరిస్థితి. పార్టీ గుర్తులుండవు, పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటారు. అంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇవాళ బోని కొట్టుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాలో కూడా బీఆర్ఎస్ బోని కొట్టింది. లింగాల గణపురం మండలం ఏనెబావిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పుట్ట సిద్ధులు 121 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. మొదటి ఫలితం మహబూబాబాద్ జిల్లా నుంచి ఇవాళ రాష్ట్రంలోనే మొదటగా వచ్చిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇనుగుర్తి మండలం చినియా తండాలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలుపొందినటువంటి సందర్భం. హరిచంద్ కు 117 ఓట్లు రాగా ప్రత్యర్థి జాటోత్ శ్రీనుకు 108 ఓట్లు వచ్చాయి. హరిచంద్ కు బీఆర్ఎస్ బలపరచగా హరిచంద్ను ఇటు ఏదైతే జాటోత్ శ్రీను ఉన్నారో జాటోత్ శ్రీనును వాళ్ళ కాంగ్రెస్ బలపరిచినటువంటి సందర్భం. ఈ గ్రామ పంచాయతీ ఏదైతే చీనియా తండా ఉందో ఆ గ్రామ పంచాయతీలో మొత్తం 228 ఓట్లు పోలైనటువంటి పరిస్థితుల్లో హరిచంద్కు 117 ఓట్లు, జాటవ్ శ్రీనుకు 108 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. 3 చెల్లని ఓట్లుగా వచ్చాయి. ఎనుగుర్తి మండలం చిన్యా తండాలో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. దాంతో పాటు గూడూరు మండలంలో కూడా బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా అనేక గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. గూడూరు మండలం జంగు తండాలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి బానోతు రవి 100 ఓట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా మహబూబాబాద్ మండలం తండ్రల్లగూడెంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జక్కా లక్ష్మయ్య కూడా గెలుపొందారు. మరోవైపు మహబూబాబాద్ మండలానికి సంబంధించి ఇందిరానగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ 113 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి కేసముద్రం మండలం బిచ్చా నాయక్ తండా ఆ గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్
బలపరిచిన అభ్యర్థి రవి నాయక్ గెలుపొందినటువంటి సందర్భం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు లేదు, ఆ ఓట్లు వేస్తే మీకు ఉపయోగం రాదన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళినా కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇచ్చారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మహబూబాబాద్ లాంటి ప్రాంతం అంటే గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపించే విధంగా అక్కడ ఓటింగ్ సరళి జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాల్లో కూడా అదే అంశం వ్యక్తమవుతా ఉంది. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే మేము అండగా ఉంటామనే విధంగా ఇవాళ గ్రామ ఓట్లు అంటే పల్లెపూరులో గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఓటర్లు ఇవాళ తీర్పునిచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తుంటే బీఆర్ఎస్ ఉన్న ఆదరణ గ్రామాల వారీగా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.